అమ్మా నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సొరసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా అనుగ్రహించమ్మా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. నాయనా నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సురస ఆశీర్వచనం పొందారు. మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది. ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లలో పడుకుని ఉంది. దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.